ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్యలక్ష్మి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వే ప్యాషన్ మీట్ పర్పస్. ఈరోజు మనము శాతవాహన డైనాసిటీ గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇది వచ్చేసి మనకి ఏన్షియంట్ హిస్టరీ. సో మనం ఏన్షియంట్ హిస్టరీలో ఇప్పటివరకు మౌర్యన్ వరకు డిస్కస్ చేసాము. ఈ రోజు వచ్చేసి శాతవాహన. అండ్ శాతవాహన గురించి తీసుకుంటే మనకి ఇది చూడండి, ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, అండ్ ఎట్ ద సేమ్ టైం యూపీఎస్సీ, మనకి ఎలాంటి స్టేట్ ఎగ్జామ్ అయినా సెంట్రల్ ఎగ్జామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో శాతవాహన వాళ్ళ రూలింగ్ టైం తీసుకుంటే మనకి లేట్ సెకండ్ సెంచరీ టు బీసీ టు థర్డ్ సెంచరీ అండి. ఓకేనా? సో మరి అసలు బ్యాక్గ్రౌండ్ చూద్దాం. బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే వీళ్ళకంటే ముందు ఎవరున్నారు? మౌర్యన్స్ ఉన్నారు. సో మౌర్యన్స్ వాస్ సక్సీడెడ్ బై ద శుంగ అండ్ కన్వా. ఎక్కడ? నార్త్ ఇండియాలో. మరి సౌత్ అండ్ సెంట్రల్ కి వస్తే ఎవరు అని అంటే శాతవాహనాస్. ఓకేనా? హవెవర్ దక్కన్ అండ్ సెంట్రల్ ఇండియా, శాతవాహన సక్సీడెడ్ ద మౌర్యన్స్. ఓకేనా? రిమెంబర్. అండ్ శాతవాహనాస్ ఐడెంటికల్ విత్ ద ఆంధ్రాస్ ఆఫ్ the Puranas. Which Purana and Matsya Purana? Next. Shatavahanas were the first dynasty which had established the vast kingdom. ఎక్కడండి? సౌత్ ఇండియాలో. మరి ఏ ప్లేసెస్ ని వీళ్ళు పరిపాలించారు అని అంటే తెలంగాణ, ఆంధ్ర, ఓకే, కర్ణాటక, మహారాష్ట్ర. నెక్స్ట్ మనము ఇక్కడ చూడండి, అకార్డింగ్ టు కేఎం ఫణిక్కర్ ఏమంటున్నారు అంటే శాతవాహనాస్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశారు. ఎందులో అనంటే కల్చరల్ ఇంటిగ్రేషన్ బిట్వీన్ హూమ్? సౌత్ ఇండియా అండ్ ఆర్యవర్త. మరి ఆర్యవర్త అంటే ఏంటి అంటే నార్త్ ఇండియా, సెంట్రల్ ఇండియా అంటాం, మన ఏన్షియంట్ నేమ్ అది. ఓకేనా? నెక్స్ట్ వేరియస్ శాతవాహన నేమ్స్. శాతవాహనాలకు ఉన్న వేరియస్ నేమ్స్ ఏంటి అంటే శాతవాహనాస్, ఆంధ్రభత్రియాస్, ఆంధ్రభృత్యాస్, ఆంధ్రాస్ అండ్ శాతకర్ణి. ఓకే. నెక్స్ట్ ప్రోజెనిటర్ ఆఫ్ శాతవాహన ఎవరు అని అంటే శాతవాహన. అండ్ శాతవాహన నేమ్ కి అర్థం ఏంటంటే వన్ హూ హ్యావ్ ఏ వెహికల్. ఓకే. అండ్ కన్నడలో ఏమంటారు అంటే ఫార్మర్. శాతవాహన మీన్స్. తర్వాత ఏన్షియంట్ టెక్స్ట్ ప్రకారం శాతవాహన ఏమని డిస్క్రైబ్ చేస్తుంది అంటే ఆంధ్రభృత్యాస్. రిమెంబర్ దిస్. ఓకే. నెక్స్ట్ శాతవాహనాస్ గురించి చూసుకుంటే ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి కోటిలింగాల అని, కొన్ని కొన్ని బుక్స్ లో మనకి ఫస్ట్ క్యాపిటల్ వచ్చేసి ప్రతిష్టానపురం అని కూడా ఉంటుందండి. ఓకేనా? సో ఈ రెండిట్లలో కొంచెము ఇలా అంటే అన్ని విషయాల్లో ఎలా అయితే డిస్ప్యూట్ ఉంది, ఇక్కడ కూడా కొంచెం అయితే ఉంది, చూసుకోవాలి. తర్వాత థర్డ్ వచ్చేసి మనకి ధన్యకటకం. ఇది ఎక్కడ ఉంది? అమరావతి. ఓకే. నెక్స్ట్ ప్రోజెనిటర్ శాతవాహన అండ్ ఫౌండర్ ఆఫ్ డైనాసిటీ శ్రీముఖ. అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటండి? ప్రాకృత్. ఓకేనా? రూలింగ్ లాంగ్వేజ్ ఏంటి? ప్రాకృత్. అంటే వాళ్ళు ఏ శాసనాలు ఇచ్చినా కూడా వాళ్ళు ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఇచ్చేవారు. నెక్స్ట్ ఎంబ్లమ్ తీసుకుంటే సన్. గ్రేటెస్ట్ సన్ ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణ. ఓకే. నెక్స్ట్ ఫారెన్ ట్రావెలర్స్ ఎవరు? మెగస్తేనా ఇండికా. గుర్తుందా అండి? మనం చదువుకున్నాం. నెక్స్ట్ ఆరిజిన్ ఆఫ్ శాతవాహనాస్ తీసుకుంటే మనకి బిఎస్ఎల్ హనుమంతరావు గారు ఏమంటున్నారంటే శాతవాహనాస్ ఆర్ ద ఆరియన్స్ అని. అండ్ ఆర్ఎస్ శర్మ మనకు తెలుసు కదా అండి, ఆర్ఎస్ శర్మ ఏమంటున్నారు? ద్రావిడియన్స్ అని అనడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వర్ణాస్ ఆఫ్ శాతవాహన. సో మనము శాతవాహన వర్ణ కానీ బర్త్ ప్లేస్ కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ డిస్ప్యూట్స్ అయితే చాలా ఉన్నాయి. చూద్దాం ఎవరెవరు ఏమంటున్నారంటే ఏన్షియంట్ టెక్స్ట్ పురాణాల ప్రకారం శాతవాహనాలు క్షుద్ర అని. తర్వాత మనకి ఏన్షియంట్ లిటరేచర్ తీసుకుంటే ప్రాచీన వజ్ ప్రాచీన వజమయం తీసుకుంటే ఇక్కడ ఏమంటున్నారు అని అంటే శుద్రాస్ అని. తర్వాత అకార్డింగ్ టు ద కథ సారత సాగరి. ఓకేనా? కథ సారిత సాగర్ ఇది ఏమంటుంది అని అంటే ఇది ఎవరు రాశారు? రిటర్న్ బై సోమదేవ సూరి. ఇవి గుర్తుపెట్టుకోవాలి, బుక్స్ ఎవరు రాశారని. సో ఇందులో ఏమంటున్నారంటే దే ఆర్ యక్ష క్లాస్ అని. ఓకేనా? సో యక్ష క్లాస్ అని. తర్వాత నాసిక్ ఇంక్రప్షన్ తీసుకున్న నాసిక్ ఇంక్రప్షన్ ఎవరండి? గౌతమి బాలశ్రీ. దీని గురించి మళ్ళీ మనకు డీటెయిల్ గా వస్తుంది. సో ఇక్కడ ఏమంటున్నారంటే తను ఏమంటుందంటే తన గురించి సొంతగా రాజశ్రీ పత్ని అండ్ క్షత్రియ పత్ని అంటున్నారు. సో క్షత్రియ పత్ని అంటే క్షత్రియాస్ అని. ఇలా కొన్ని డిఫరెంట్ గా చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని బుక్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి ద్వాత్రి ద్వాత్రింశిక పుట్టాలిక. సో ఇది ఏమంటుంది అని అంటే ఈ బుక్ ప్రకారము మేల్ బ్రాహ్మణు ఫీమేల్ నగాశక్తికి పుట్టారు అని. సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిస్ప్యూట్స్ అయితే ఉన్నాయి, చూసుకోవాలి ఏ బుక్ ప్రకారం ఏముంది అనేది ఇంపార్టెంట్. మనకి వాళ్ళు ఏంటి అనేది మనకు తెలియదు, ఆల్రెడీ ఇప్పుడు చరిత్ర చదువుతున్నాం కాబట్టి వాళ్ళ గురించి ఏ బుక్ లో ఏం అడిగారు అనేది చూసుకోవాలి. నెక్స్ట్ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ద బర్త్ ప్లేస్. వాళ్ళ పుట్టుక ప్లేస్ గురించి కూడా డిస్ప్యూట్స్ ఉన్నాయి. చూడండి ఫస్ట్ మనం తీసుకుంటే చాలా మంది హిస్టారికల్ పర్పస్ గా తీసుకున్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ అయితే చెప్పడం జరిగింది. కొంతమంది కర్ణాటక అంటున్నారు. ఎవరు అని అంటే చూడండి అకార్డింగ్ టు విఎస్ సుక్తాందర్.
సుక్తాంకర్ ఏమంటున్నారు అనంటే వీళ్ళు కర్ణాటక బెల్లారికి చెందిన వాళ్ళు అని వాళ్ళ బర్త్ ప్లేస్. మరి ఎందుకు రీజన్ అనంటే మనకి మెకధోని ఇంక్రిప్షన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెకధోని ఇంక్రిప్షన్ పులవామి 3 మనకు అక్కడ మళ్ళీ వస్తది. ఓకేనా? పులవామి 3 మెకధోని ఇంక్రిప్షన్ అండ్ ఇంకొకటి చూడండి హిరహద్గాలి ఇంక్రిప్షన్ తీసుకుంటే ఇదొచ్చేసి పల్లవ ఓకేనా? శివస్కంద వర్మ వీటిని కనుక్కోవడం జరిగింది. ఎక్కడ? బెల్లారిలో. ఓకే. సో, దానివల్ల ఇది బెల్లారి వీళ్ళు కర్ణాటక వాళ్ళని. తర్వాత విదర్భ అని కొంతమంది అంటున్నారు. వివి మిరాషి ఏమంటున్నారంటే వీళ్ళు విదర్భకి చెందిన వాళ్ళని. తర్వాత కొంతమంది మహారాష్ట్ర అని. పిటి శ్రీనివాస్ అయ్యంగారు అండ్ గోపాలాచారి అండ్ డిపి సర్కార్ వీళ్ళందరేమో వీళ్ళు మహారాష్ట్రకు చెందిన వాళ్ళు. మహారాష్ట్రలో పుట్టారు అని. బికాస్ ఆఫ్ ద క్యాపిటల్ వచ్చేసి ప్రతిష్టానపురం అని. సో, ఇలా డిఫరెంట్‌గా చెప్పడం జరుగుతుంది. తర్వాత కోస్టల్ ఆంధ్ర అని ఎవరంటున్నారు? డీజీ బందర్కర్ అండ్ విఏ స్మిత్ అండ్ ఐజే రాప్సాన్. సో, వీళ్ళ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆంధ్ర అని. ఇంకా కొంతమంది తెలంగాణ అని. సో, ఎవరు ఇక్కడ మనకి పివి పరబ్రహ్మ శాస్త్రి అండ్ కదంబతి సత్యనారాయణ, ఇంకా రాజారెడ్డి, రాంబాబు అండ్ బిఎన్ శాస్త్రి అండ్ ఇక్కడ మల్లంపల్లి సోమశేఖర శర్మ ఇతను ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఓకేనా? తర్వాత శ్రీరామ్ శర్మ వీళ్ళు తెలంగాణ చెందిన వాళ్ళు అంటున్నారు. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరు ఏ ప్లేస్ కి సపోర్ట్ చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ గా కూడా అడిగారు. నెక్స్ట్ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు ద హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనాస్ కి రిలేటెడ్ గా ఎవిడెన్సెస్ ఏమున్నాయి అని అడుగుతున్నారు. ఓకేనా? సో, ఎవిడెన్సెస్ ఏమున్నాయండి చూద్దాం. ఫస్ట్ లిటరరీ సోర్స్ తీసుకున్నప్పుడు ఏమున్నవి? ఓకేనా? సో, సోర్సెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఇవి చూడండి. ఫస్ట్ ఫారెన్ బుక్స్ తీసుకుంటే మెగస్తైనా తన ఇండికా బుక్ లో మన ఇండియా గురించి చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అంత కాదు, జస్ట్ కావాలంటే ఒకసారి పౌజ్ చేసి చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ నేటివ్ అండ్ రీజనల్ బుక్స్ పురాణాస్ మనకు జాతక స్టోరీస్ బుద్ధ జైన ఈ బుక్స్ కూడా వీళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. ఒక 24 ఇంక్రిప్షన్స్ ఉన్నాయండి రిలేటెడ్ గా మనకి శాతవాహనకి. ఓకేనా? మరి ఈ ఇంక్రిప్షన్స్ ఏ భాషలో రాశారు అంటే సాంస్క్రిట్ అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ లో రాయడం జరిగింది. తర్వాత కాయిన్స్ కూడా వీళ్ళ గురించి చెప్తున్నాయి. మరి కాయిన్స్ ఇష్యూడ్ ఇన్ ఏ భాషలో ఇష్యూ చేశారు? ప్రాకృత్ లాంగ్వేజ్ అండ్ దేశీ లాంగ్వేజ్. అండ్ మన తెలుగు లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి అవైలబుల్ అయింది అని అంటే దేశీ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జావేషన్ కూడా చెప్తున్నాయి కొన్ని వీళ్ళ గురించి. కొండాపూర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి సంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో ఉంది, మెదక్ అండి. సో, కొండారెడ్డి అనేది డెవలప్డ్ సిటీ అని ఆ టైంలో చెప్తారు. అప్రాక్స్ గా 4000 కాయిన్స్ అనేది ఇక్కడ వెలువడడం అనేది జరిగింది. ఓకేనా? తర్వాత మల్లంపల్లి సోమశేఖర శర్మ డిస్క్రైబ్ చేశారు కొండాపూర్ గురించి. మీంట్ సిటీ ఆఫ్ శాతవాహన అని ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ అండ్ వీళ్ళ యొక్క ట్రేడింగ్ అనేది ఎవరితో చేసేవాళ్ళు? రోమన్ ఎంపైర్ తో చేసేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ దే యూజ్ ద మ్యాట్రోమన్స్ అంటే వీళ్ళు తన తల్లి పేరుని వాళ్ళ పేరు ముందు పెట్టుకునేవాళ్ళు. అంటే మ్యాట్రీ అంటే మదర్ సైడ్ అండి, ప్యాట్రీ అంటే ఫాదర్ సైడ్. జనరల్ గా మన ఫాదర్ నేమ్ క్యారీ చేస్తారు కదా మనము. సో, వీళ్ళు మదర్ నేమ్ క్యారీ చేసేవాళ్ళు. గౌతమి పుత్ర, వశిష్ఠ పుత్ర, సో ఇలాగా. ఓకేనా? అలా అని మళ్ళీ వాళ్ళది మ్యాట్రిలినియల్ సొసైటీ కాదు. రిమెంబర్ దిస్ ఇది కూడా. ఓకేనా? నెక్స్ట్ శతవాహనాస్ టైటిల్ తీసుకుంటే శతవాహనాస్ అస్యూమ్ ద టైటిల్ ఆఫ్ పతాపతి. ఓకేనా? దక్షిణ పతాపతి అంటే ఏంది? లార్డ్ ఆఫ్ దక్షిణపథ. రిమెంబర్ దిస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ శాతవాహనాస్ ను హిస్టరీగా పరంగా తీసుకున్నప్పుడు వాళ్ళు కొన్ని రాయల్ గ్రాంట్స్ ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ల్యాండ్ ని బ్రాహ్మణ్స్ కి ఇవ్వడము, బుద్ధిస్ట్ వాళ్ళకి ఇవ్వడము, ఇలా చేసేవాళ్ళు. ల్యాండ్ బ్రాహ్మణ్ కి గిఫ్ట్ ఇవ్వడం అనేది వీళ్ళ దగ్గర ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ట్యాక్స్ ఎక్సెప్షన్ కూడా ఉండేది. నెక్స్ట్ ఇంపార్టెంట్ శాతవాహన రూరల్స్ తీసుకుంటే శ్రీముఖుడు ఫస్ట్ పర్సన్ ఫౌండర్ ఇది ఇతను వచ్చేసి ఫౌండర్ ఆఫ్ శాతవాహన అండ్ కాంటెంపరరీ ఆఫ్ అశోక. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ లో అడిగారు అండ్ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. కాంటెంపరరీగా ఎవరున్నారు అని మొన్న టీఎస్పీసీలో కూడా అడిగారండి ఇలాంటి క్వశ్చన్. నెక్స్ట్ అండ్ హీ వాస్ కాల్డ్ ద చీముక అండ్ సింధుక. ఓకేనా? అండ్ ఇతను ఏమంటారు? శ్రీముఖ అండ్ సింధుక అంటారు అకార్డింగ్ టు ఇంక్రిప్షన్ ప్రకారము. అండ్ శ్రీముఖ 8 కాయిన్స్ ఫర్ ఫౌండ్ ఎక్కడ కనుక్కున్నారు? కోటిలింగాల్లో. తర్వాత నానాగట్ ఇంక్రిప్షన్ దేవి నాగానిక ఏం మెన్షన్ చేశారు అని అంటే శ్రీముఖ దట్ రాయ శ్రీముఖ శాతవాహన సిరిమాతో అని మెన్షన్ చేయడం. ఇక్కడ అడుగుతారు ఈ వర్డ్ ఎక్కడ మెన్షన్ చేశారు, ఎవరు మెన్షన్ చేశారు అని. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ జాయింట్ టూరిస్ట్ సైట్స్ తీసుకుంటే ఏమున్నవి అని అంటే ఇక్కడ మునుగుల గుట్ట అండి. ఇది ఎక్కడుంది? కరీంనగర్ లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ ద నేమ్ ఆఫ్ ద కాయిన్స్ ఇష్యూడ్ బై ద శ్రీముఖ ఇష్యూడ్ చేసిన కాయిన్స్ ఏంటండి? రాణ గోభద్ర అండ్ రాణ గోస్వామి ఇంపార్టెంట్.
నెక్స్ట్ 13th రాకట్ ఎడిక్ట్ అశోక యొక్క ఏ ఎడిక్ట్ ఎన్నవ ఎడిక్ట్ శ్రీముఖుని గురించి చెప్తుంది అని కూడా అడుగుతారు. ఓకే, మెన్షన్ ద శ్రీముఖ యాజ్ అ ఫిడేటరీ ఆఫ్ మౌర్యన్స్. నెక్స్ట్ అశోక హ్యాస్ గివెన్ ఏ టైటిల్, ఏ టైటిల్ ఇచ్చారు శ్రీముఖునికి? రాయ. రిమెంబర్ దిస్ ఇంపార్టెంట్. తర్వాత అశోక హ్యాస్ నేమ్డ్ ద శాతవాహన యాజ్ ద సత్యపుత్ర. అశోకుడు శాతవాహనులకు ఏమని నేమ్ ఇచ్చారు అంటే సత్యపుత్ర అని నేమ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ యొక్క ఇంక్రప్షన్ లో. ఓకేనా, రిమెంబర్. నెక్స్ట్ శ్రీముఖ డిఫెటెడ్ ద లీడర్ ఆఫ్ ఎవరితో ఏ లీడర్ తో డిఫెట్ చేశారు అని అంటే రతికా క్లేన్. సారీ అండి, రతికా క్లేన్ వాళ్ళతో డిఫెట్ చేసి వాళ్ళ యొక్క కూతుర్ని నాగానికని పెళ్లి చేసుకోవడం జరిగింది. వాళ్ళకు పుట్టిన కుమారుడే శాతకర్ణి 1. ఓకే, ఫస్ట్ వాళ్ళు జైన మతాన్ని ఫాలో అయ్యేవారు, తర్వాత వాళ్ళు చేంజ్ అవ్వడం అయితే జరిగింది అని కూడా మనం ఇది చదువుకుంటాము. నెక్స్ట్ తీసుకుంటే మరి వీళ్ళ తర్వాత రూల్ చేసిన వాళ్ళు ఎవరు అని అంటే కృష్ణ బ్రదర్ ఆఫ్ శ్రీముఖ, రిమెంబర్ దిస్. నెక్స్ట్ కన్హా కృష్ణ. ఓకేనా, కన్హా ద ఫస్ట్ శాతవాహన కింగ్ ఇష్యూడ్ ద ఇంక్రప్షన్. ఫస్ట్ అడుగుతారు అన్నట్టుగా, హూ ఇష్యూడ్ ద ఫస్ట్ ఇంక్రప్షన్స్ అని అడుగుతారు. ఎవరు అని అంటే ఫస్ట్ శాతవాహన కింగ్ ఎవరండి? కన్హా. ఇంక్రప్షన్ పేరేంటి? కన్హేరి ఇంక్రప్షన్. ఓకేనా, అండ్ హీ ఎంగ్రేవ్డ్ ద నాసిక్ అండ్ కన్హేరి కేవ్స్. ఓకే, రిమెంబర్ దిస్. ఫర్ ఎందుకు? బుద్ధిస్ట్ మాంక్. అండ్ హీ అపాయింటెడ్ ద స్పెషల్ ఆఫీసర్స్ ని అపాయింట్ చేశారు. ఓకేనా, ధర్మ మహామత్య. ఓకేనా, ఎందుకు అనంటే బుద్ధిస్ట్ వెల్ఫేర్ కోసము. తర్వాత కన్హా ప్యాటర్నైజ్ ద భాగవతి రిలీజియన్. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ శాతకర్ణి 1, సన్ ఆఫ్ ద శ్రీముఖ. ఓకే, అండ్ యా మీరు నాగానిక గుర్తుంది కదా, నానాగట్ ఇంక్రప్షన్ ఇష్యూ చేశారు, అది ప్రాక్టిస్ లాంగ్వేజ్ లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత టైటిల్స్, ఇది ఇంపార్టెంట్. టైటిల్స్ ఆఫ్ శాతకర్ణి 1 ఇన్ నాగానిక ఇంక్రప్షన్. ఈ నాగానిక ఇంక్రప్షన్ ఎవరు ఇష్యూ చేశారు గుర్తుపెట్టుకోండి? నాగానిక వైఫ్. ఓకేనా, శాతకర్ణి శ్రీముఖ. సారీ అండి, కొంచెం జలుబుగా ఉంది. ఓకే, నెక్స్ట్ శాతకర్ణి 1 తీసుకున్నప్పుడు ఇక్కడ మనము నాగనిక ఇంక్రప్షన్ అనేది ఏమేమో టైటిల్స్ ఇస్తుంది అని అంటే దక్షిణ పదాపతి అండ్ ఏకవీర. ఇంకా నెక్స్ట్ ఏంటి? అపరిహిత చక్ర అండ్ శూర. తర్వాత నాగనిక ఫాదర్. నాగనిక ఇంకా ఏం డిస్క్రైబ్ చేస్తుందంటే హర్ సెల్ఫ్ ఇక్కడ తను యజ్ఞ అని. ఓకేనా, యజ్ఞహుతాను శృంగధ్యాయ అండ్ దిగహుత సిద్ధాయ అని ఇలా డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. మనం అకార్డింగ్ టు పురాణాల ప్రకారం తీసుకున్నప్పుడు శాతవకర్ణి 1 కి మహాన్ మల్లకర్ణ అని ఒక టైటిల్ అయితే ఉంది. ఏం టైటిల్ అండి? మహాన్ మల్లకర్ణ. ఇది ఇంపార్టెంట్. పురాణాల ప్రకారం ఏం టైటిల్ ఉందని అడుగుతారు. ఎందుకంటే మనకి ఇక్కడ మనం ఈ శాతవాహనుల గురించి కానీ ఇలా మనం డైనాసిటీ గురించి చదువుకున్నప్పుడు మనకి జనరల్ గా వాళ్ళ టైటిల్స్ ఏంది, అవి ఎక్కడి నుంచి వచ్చాయని అడుగుతారు అన్నట్టుగా చూసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ నాగానిక ఇంక్రప్షన్ శాతకర్ణి 1 హ్యాస్ పర్ఫార్మ్. నాగానిక ఇంక్రప్షన్ ప్రకారము శాతకర్ణి 1 ఏం పర్ఫార్మ్ చేశారు అని అంటే 2 అశ్వమేధాస్ అండ్ 1 రాజసూయ యజ్ఞము అండ్ 20 అదర్ రిచువల్స్ వీళ్ళు చేయడం జరిగింది అని చెప్తున్నారు. ఓకేనా, నెక్స్ట్ హీ ఇష్యూడ్ ద అశ్వమేధ కాయిన్స్, రిమెంబర్ దిస్. ఓకేనా, అండ్ మన కాయిన్స్ మీద ఏముండేదంటే సింబల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ఉజ్జయిన్ సిటీ. ఓకే, నెక్స్ట్ కాంటెంపరీ ఆఫ్ శాతకర్ణి 1 కి కాంటెంపరీగా ఎవరున్నారు? మగధ తీసుకుంటే పుష్యమిత్ర శుంగ, కళింగ తీసుకుంటే కరవేల, నార్త్ వెస్ట్ ఇండియా తీసుకుంటే డిట్రాయిస్ అంటే ఇండో గ్రీక్ కింగ్. ఇలా ఉండడం జరిగింది. ఓకే, అయితే ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ ఏ మార్క్ ఆఫ్ ద విక్టరీ అగెనిస్ట్ ద పుష్యమిత్ర శుంగకి ఇతను విక్టరీ సాధించినప్పుడు వీళ్ళు కాయిన్స్ ఇష్యూ చేశారు. ఆ కాయిన్స్ మీద ఉజ్జయిని సింబల్ టౌన్ అయితే ఉంది. నెక్స్ట్ కళింగ కింగ్ హూ ఇన్వైటెడ్ ద మూసికా సిటీ. ఎక్కడికి వచ్చారు? మూసికా సిటీ ఆఫ్ శాతవాహనికి రావడం జరిగింది. ఏ టైంలో? శాతకర్ణి టైంలో. ఓకేనా, నెక్స్ట్ హతిగింప ఇంక్రప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. మనం హతిగింప ఇంక్రప్షన్ ప్రకారం తీసుకున్నప్పుడు కరవేల హ్యావ్ డిస్ట్రాయిడ్ ద సిటీ ఆఫ్ పితుందవిత్. ఓకేనా, పితుందవిత్ డాంకీస్ అండ్ హీ ఓన్ ద మూషికా సిటీ. ఇతను ఏ సిటీ విన్ చేశాడు? మూషికా సిటీ. అందుకే ఇతన్ని మూషికాధిపతి అంటారు. నెక్స్ట్ మూషికా సిటీ తీసుకుంటే ప్రజెంట్ డే ఎక్కడ ఉందంటే కొండాపూర్, సంగారెడ్డి అండి. ఓకేనా, అండ్ పితుంద సిటీ అని అంటే ఇది వచ్చేసి గుంటపల్లిలో ఉంది. నెక్స్ట్
చూడండి. బట్ అకార్డింగ్ టు చుల్ల కళింగ జాతకం ప్రకారము శాతకర్ణి వన్ హ్యావ్ డిఫిటెడ్ ద కళింగ కింగ్ కరవేల అని అండ్ తన ఈస్ట్ సైడ్ తన రాజ్యాన్ని ఎక్స్టెండ్ చేశారని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అకార్డింగ్ టు ద ఇంక్రప్షన్స్ ఫౌండ్ ఎప్పుడు కనుక్కున్నారు 2011లో కనుక్కున్న ఇంక్రప్షన్ ప్రకారము ముక్కట్రావుపేట్ విలేజ్ ఆఫ్ కోటిలింగాల అండ్ హుకాశ్రీ శాతవాహన ఈజ్ ద సన్ ఆఫ్ ద నాగానిక అండ్ సారీ శాతకర్ణి 1 అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ శాతకర్ణి టూ గురించి తీసుకుంటే ఈ బిల్డ్ గేట్ వే టు ద సదరన్ సైడ్ ఆఫ్ సాంచీ స్తూప్ అండ్ శాతకర్ణి 2 రూల్డ్ ఏ లాంగ్ పీరియడ్ అరౌండ్గా 56 years ఇతను రూల్ చేశారండి. తర్వాత ఇతని టైంలో తీసుకున్నప్పుడు గార్గి సంహిత అకార్డింగ్ టు గార్గి సంహిత ప్రకారము ఈ అనాక్సిడ్ ద విదిషాని ఇతను అనాక్స్ చేశారు అని. తర్వాత సెకండ్ క్యాపిటల్ ఎవరి సెకండ్ క్యాపిటల్ గా ఉంది విదిషా, శుంగాస్ యొక్క సెకండ్ క్యాపిటల్ ఉన్న విదిషాను వీళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు. తర్వాత ఈ కాంకర్డ్ ద మగధ క్యాపిటల్ పాటలీపుత్ర మగధ క్యాపిటల్ ఉంది కదా పాటలీపుత్రను కూడా వీరు తీసేసుకున్నారు. తర్వాత ఫ్రమ్ హిస్ పీరియడ్ సకా శాతవాహన కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయిందని అడుగుతారు, క్వశ్చన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత కోర్ట్ ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారు అని అంటే వశిష్ఠపుత్ర ఆనంద. ఓకేనా. నెక్స్ట్ కుంతల శాతకర్ణి 13th రూలరు అండ్ హీ చేంజ్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ని సాంస్క్రిట్ కి చేంజ్ చేశారు ప్రాకృతి నుండి. రిమెంబర్ దిస్. ఓకే. అండ్ ఇంకా టైటిల్ ఏంటంటే హిస్ టైటిల్ విక్రమార్క. నెక్స్ట్ కోర్ట్ పోయిట్స్ అండ్ వాళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు ఇతని టైంలో. సో వాళ్ళు గుణాద్య. ఓకేనా. గుణాద్య బృహత్ కథ కోర్ట్ పోయిట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టిన గుణాద్య బృహత్ కథ రాశారు. ఎవరెవరు? తర్వాత పైశాచిక ప్రాకృత్ లాంగ్వేజ్. తర్వాత సర్వవర్మ. ఓకేనా. సర్వవర్మ వచ్చేసి ఏందండి కతంత్ర వ్యాకరణం. ఓకేనా. తర్వాత వ్యాస్తాయన కామసూత్ర న్యాయ భాష్యం. ఇలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ హీ మ్యారీడ్ ద ప్రిన్సెస్ ఆఫ్ నార్త్ ఇండియా మలయవతి. సో షీ నో సాంస్క్రిట్ వెరీ వెల్. అందుకే తనకు కొంచెం షేమ్ గా ఫీల్ అయ్యి తన సాంస్క్రిట్ నేర్చుకోవడం అయితే జరిగింది. మరి సాంస్క్రిట్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు అంటే ఇక్కడ చూడండి సర్వవర్మ దగ్గర సాంస్క్రిట్ నేర్చుకోవడం జరిగింది. సర్వవర్మ ఎవరు అనంటే హీ రోడ్ ద కతంత్ర వ్యాకరణం బుక్ రాసిన అతను సర్వవర్మ. ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ తను ఇది ఏం చెప్తుంది అనంటే కతంత్ర వ్యాకరణం ఇట్స్ ఏ గ్రామటికల్ బుక్ ఇన్ సాంస్క్రిట్. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా. నెక్స్ట్ గుణాద్య తన బుక్ ని ఏంటంటే తన బుక్ బృహత్ కథ బుక్ ని రాజుకి డెడికేట్ చేయాలనుకుంటాడు. కానీ ఏమైందంటే రాజు దాన్ని ధిక్కరిస్తాడు. అప్పుడు గుణాద్య ఏం చేస్తాడంటే ఆ బుక్ ని కాల్ చేస్తాడు. అందుకే మనకి ఇప్పుడు ఆ బుక్ లో ఓన్లీ వన్ చాప్టర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఓకేనా. నెక్స్ట్ మరి మెయిన్ ఆ బుక్ ఏం చెప్తుంది అని అంటే ఈ బుక్ వచ్చేసి మనకి బేస్డ్ ఆన్ దిస్ బృహత్ కథ 4 సాంస్క్రిట్ లిటరసీ వర్క్స్ అయితే మనం చూడొచ్చు. అది వచ్చేసి సోమదేవ సూరి, కథ సరిత సాగరం అండ్ క్షేమేంద్ర. ఇది వచ్చేసి బృహత్ కథ. నెక్స్ట్ హరిసేన బృహత్ కథ కోసం. నెక్స్ట్ వారాహమిత్ర బృహత్ సంహిత. ఇవి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా తీసుకుంటే గుణాద్య బృహత్ కథని ట్రాన్స్లేటెడ్ బై ద సాంస్క్రిట్ లాంగ్వేజ్. ఎవరు అనంటే దుర్వినిత ఆఫ్ గంగా డైనాసిటీ. రిమెంబర్ దిస్. నెక్స్ట్ బృహత్ కథ బేస్డ్ ఆన్ ద బృహత్ కథ ప్రకారము విష్ణు శర్మ ఏం రాశాడని అంటున్నారు? పంచతంత్రం రాసింది ఎవరంటున్నారు? విష్ణు శర్మ. బేస్డ్ ఆన్ దేని బట్టి అనంటే బృహత్ కథ ప్రకారం మనం చెప్పొచ్చు అంటున్నారు. తర్వాత అకార్డింగ్ టు ద సోమదేవ సూరి కొత్త చరిత్ర సాగరం రాశారు కదా. సో దెర్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద శర్వవర్మ అండ్ గుణాద్యకి డిఫరెన్సెస్ ఉన్నాయని. తర్వాత అకార్డింగ్ టు ద వ్యాస్తాయన కామసూత్ర ప్రకారము శాతకర్ణి ఈ కుంతల శాతకర్ణి తన బికాస్ ఆఫ్ తన వైఫ్ వల్ల చనిపోయారని అది బికాస్ ఆఫ్ ద సెక్షువల్ పొజిషన్ అని చెప్పడం జరుగుతుంది. తర్వాత పులోమావి 1 ఇతను వచ్చేసి 15th రూలర్ ఆఫ్ శాతవాహన అండ్ హీ ఇన్వైడెడ్ ద మగధ నార్త్ ఇండియా. మరి ఎవరితో ఫైట్ చేశారు అనంటే సుశర్మ. ఓకేనా. తర్వాత ఇది ఇంపార్టెంట్ మళ్ళీ ఇక్కడ కాయిన్స్ తీసుకుంటే పులవామి 1 ఆర్ ఫౌండ్ ఎక్కడ కనుక్కున్నారు? కుర్హామా. ఓకేనా. ఆర్ కుహరామ్ అని కూడా అంటారు. ఇది నియర్ పాటలీపుత్ర దగ్గర ఉంది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ గౌరవ్ కృష్ణ హీ వాజ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ద ఆంధ్ర కింగ్డమ్ అండ్ సో హీ హాజ్ ఎ డిగ్రేడెడ్ నేమ్డ్ యాజ్ ద అరిష్టకర్మ. ఓకేనా. అండ్ వైకృష్ణ అండ్ రిక్త వర్ణుడు ఇన్ పురాణాస్ లో ఉంది ఇది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ హాలా వచ్చేసి 17th శాతవాహన అండి. అండ్ హీ రూల్డ్
only 5 years, and he was the Telangana first written great poet among the kings, and his period తీసుకుంటే describe the golden era of Prakrit అని అంటాము, and Hala was the author of the Gata Saptapati, remember this. ఓకేనా, అండ్ మహారాష్ట్ర ప్రాకృత్ లాంగ్వేజ్ లో రాయడం జరిగింది. మరి ఇది ఏం చెప్తుందంటే 1700 లవ్ స్టోరీస్ గురించి చెప్తుంది, మ్యారేజ్ ట్రెడిషన్ గురించి, ఫెస్టివల్స్ గురించి, ఉమెన్ ఒక పొజిషన్ గురించి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ గత సప్తపతి, ఇట్స్ ఏ సిమిలర్ టు ద వర్ష లాగా అని కూడా అంటారు, అంటే గత సప్తపతి ఈ బుక్ కి సిమిలర్ గా ఉందని అనడం జరుగుతుంది. మరి ఇది ఎవరు రాశారు వర్షలాగా అని అంటే ఇట్స్ రిటర్న్ బై ద శ్వేతాంబర జైన్ మంక్. మనకు తెలుసు కదండి దిగంబర శ్వేతాంబర మౌంట్స్ జైన్ వాళ్ళు. సో శ్వేతాంబర జైన్ మంక్ రాశారు అని, ఆయన పేరేంటి జయవల్లభ రాశారని అంటారు. తర్వాత బాణ, సో మనకి బాణ తెలుసు, బాణ తీసుకున్నప్పుడు అతని బుక్ ఏంటనేది హర్ష చరిత, రిమెంబర్ దిస్. ఏం మెన్షన్ చేశారు, హాలా హ్యాజ్ ఎ రిటర్న్ గత సప్తపతి. ఇప్పుడు హాలా గత సప్తపతి రాశారు అంటున్నారు, మరి అది ఎక్కడ ఉంది అని అంటే బాణ రాసిన హర్ష చరితలో ఇది మెన్షన్ చేయబడి ఉంది. హాలా టైటిల్స్ ఏంటంటే కవి వస్తాల్య, ఓకేనా, కవి వస్తాల, నెక్స్ట్ కవిరాజ. నెక్స్ట్ చూడండి కుంతల, ఇప్పుడు మనం కుంతల తీసుకున్నాం కదా, లీలావతి పరిణయం. సో లీలావతి పరిణయం, లీలావతి ఎవరు, ఓకేనా. సో చూడండి కుంతల, ఇట్ వాజ్ ద మెన్షన్ ఇన్, ఎక్కడ మెన్షన్ చేయబడి ఉంది లీలావతి పరిణయం అంటే హాలా హ్యాస్ ఇన్వైటెడ్ ద సింహాల, సింహాల అంటే ఏంటంటే శ్రీలంక, అండ్ మ్యారీడ్ ద సింహాల ప్రిన్సెస్ లీలావతిని పెళ్లి చేసుకోవడం జరిగింది అకార్డింగ్ టు దిస్ బుక్, అండ్ హీ రీమ్యారీడ్ ద భీమేశ్వర టెంపుల్ నియర్ ద సప్త గోదావరి. లీలావతి పరిణయం బుక్ ప్రకారం కుంతల, ఓకేనా, అడుగుతారు క్వశ్చన్, లీలావతి పరిణయం బుక్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతారు, అప్పుడు మనం దీన్ని రాయొచ్చు, ఓకేనా. అండ్ ఇప్పుడు మనకి డాక్టర్ సంగబట్ల నరసయ్య ఏమంటున్నారంటే, ఇప్పుడు ఏదైతే భీమేశ్వర టెంపుల్ ఉంది కదా, ఇది వచ్చేసి జగిత్యాల డిస్టిక్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ హాలా ఫెసిలిటేటెడ్ ద పోయిట్ కుమరిలా, ఓకేనా, కుమరిలా అండ్ శ్రీపాలిత ద ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు వీళ్ళిద్దరు. ఇది వచ్చేసి విజయనాడ. నెక్స్ట్ గౌతమి పుత్ర శాతకాన్ని, ఇంపార్టెంట్ ఆర్మీ కమాండర్స్ ఆఫ్ హాలా అండి, ఓకేనా, ఇది ఇంపార్టెంట్ కొంచెం చూసుకోండి. నెక్స్ట్ గౌతమి పుత్ర శాతకాన్ని తీసుకున్నప్పుడు ఇతను వచ్చేసి గ్రేటెస్ట్ పోయట్ ఆఫ్ ద శాతవాహన, అండ్ ఇతను ఎవరితో డిఫెక్ట్ చేశారు అంటే డిఫెక్టెడ్ ద శాకా రూలర్, ఎవరండి, నహాపన, ఓకేనా, రిమెంబర్ దిస్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు కాయిన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది, అండ్ హీ వాజ్ ద 23rd కింగ్ ఆఫ్ ద శాతవాహన అకార్డింగ్ టు ద పురాణ, రిమెంబర్. అండ్ ఇతను వచ్చేసి ఇక్కడ మనకు వెన్ అసెండింగ్ ద థ్రోన్ 78 AD ప్రకారము శాతవాహన శకావా స్టార్టెడ్. ఓకే, నెక్స్ట్ తీసుకుంటే మనము ఫ్రమ్ 1957 అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ద 78 AD యాజ్ ద బిగినింగ్ ఆఫ్ ద శాలివాహన ఎరా అని చెప్పడం జరిగింది, ఇది ఇంపార్టెంట్, ఓకేనా. ద ఓన్లీ కింగ్ హూ ఫాలోడ్ ద శాలివాహన శకావాజ్ ఎవరు అని అంటే యాదవ రామచంద్ర దేవ, కింగ్ ఆఫ్ దేవగిరి, రిమెంబర్ దిస్. ఓకే, నెక్స్ట్ గౌతమిపుత్ర శాతకర్ణ వాజ్ ద ఫస్ట్ కింగ్ హూ యూజ్డ్ మదర్ నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ నేమ్, ఓకే, అండ్ హిజ్ మదర్ గౌతమి బాలశ్రీ ఇష్యూడ్ ద నాగానికా ఇంక్రప్షన్, ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ద ఇంక్రప్షన్ ఇష్యూడ్ ద ఆఫ్టర్, ఎప్పుడండి, గౌతమ పుత్రుడు చనిపోయిన తర్వాత ఇష్యూ చేయడం జరిగింది, ఓకేనా, 19th రెగ్నల్ అండ్ హీ సన్ వశిష్ఠ పుత్ర పులమామి, ఓకే. అండ్ నాసిక్ ఇంక్రప్షన్ ఆఫ్ బాలశ్రీ డిస్క్రైబ్ చేస్తుంది అని అంటే హర్ సెల్ఫ్ సత్యవచన దాన అండ్ అహింస నిరత్యాన అండ్ రాజశ్రీ వధువు అని ఇలా తన గురించి తను డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ టైటిల్స్ ఏమున్నాయి చూద్దాం, ఎవరికి, గౌతమిపుత్ర శాతకర్ణకి, ఏక బ్రాహ్మణ, అంగమ నిలయ, ఓకేనా, ద్విజకుల వదన, ఏకశూర అండ్ చతుర్వర్ణ శంకర, నెక్స్ట్ క్షాత్రియ దర్పమాన, నెక్స్ట్ వర్ణ సకర్య నిరోధక అండ్ ఏక ధనుర్ధర, నెక్స్ట్ సకయవన, ఇలా మనకి చాలా నేమ్స్ అయితే ఉన్నాయి జరిగిందండి. నెక్స్ట్ ఒకసారి అంటే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, బట్ కొన్ని అయితే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్, ద సావరెన్ టైటిల్ రాజోరన్. నెక్స్ట్ అయితే చూడండి, నెక్స్ట్ జోగల్ తంబి వార్. సో జోగల్ తంబి వార్ గురించి తీసుకున్నప్పుడు మనకి గౌతమిపుత్ర శాతకర్ణ ఎవరితో డిఫెక్ట్ చేశాడని చెప్పాను మీకు స్టార్టింగ్ లో, నహాపన గుర్తుందా,
ఇక్కడ నహాపన. సో ఇక్కడ ఈ శాతకర్ణ ఎవరితో డిఫెక్ట్ చేశాడు? నహాపనతో డిఫెక్ట్ చేశాడు. ఓకేనా? మరి ఈ నహాపన ఎవరు అంటే హూ వాజ్ అన్ ఇంపార్టెంట్ రూలర్ ఆఫ్ క్షాత్రపాస్. రిమెంబర్. ఓకేనా? ఆఫ్టర్ దిస్ వార్ గౌతమ్ పుత్ర శాతకర్ణ గైన్ ద టైటిల్. ఏం టైటిల్ వచ్చింది? ఇది ఇంపార్టెంట్ మళ్ళీ ఇక్కడ. ఓకేనా? డిస్ట్రాయ్ ఆఫ్ క్షాత్రపాస్. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ దిస్ విక్టరీ గౌతమ్ పుత్ర శాతకర్ణి రీఇష్యూడ్ ద కాయిన్స్ ఆఫ్ నహాపనాస్ విత్ హిస్ నేమ్. నహాపన యొక్క కాయిన్స్ తన నేమ్ తో ఇష్యూ చేయడం జరిగింది. తర్వాత హీ రీఇష్యూడ్ ద కాయిన్స్ వర్ ఫౌండ్ ఎట్. ఎక్కడ కనుక్కున్నారు ఈ కాయిన్స్ ని అంటే జోగల్తాంబి. ఇది ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉంది. రిమెంబర్ దిస్. అందుకే జోగల్తాంబి వార్ అనేది ఇంపార్టెంట్. ఓకే. నెక్స్ట్ గౌతమ్ పుత్ర శాతకర్ణి తీసుకున్నప్పుడు he changed the capital of శాతవాహన ఫ్రమ్ ధన్యకటిక నుండి ఎక్కడికి మార్చారండి? ప్రతిష్టానపురంకి మార్చారు. ఇది ఇంపార్టెంట్. తర్వాత గౌతమిపుత్ర శాతకర్ణ సిటీని బిల్డ్ చేయడం జరిగింది. ఆ సిటీ నేమ్ ఏంటంటే బెనకటకం. ఓకేనా? బెనకటకం. రిమెంబర్ దిస్. అండ్ హీస్ కాయిన్స్ తీసుకుంటే ఎక్కడ కనుక్కున్నారంటే కుడ్డలోర్ అండ్ తమిళనాడు. కుడ్డలోర్ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. అండ్ హీ డినోటెడ్ ద 100 నివర్తన 100 నివర్తన ల్యాండ్ తో ఎవరికి ఇచ్చారు? ల్యాండ్ బుద్ధిస్ట్ మంకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి వశిష్ఠపుత్ర పులవామి. విపిపి అని అంటారు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. వశిష్ఠపుత్ర. ఓకేనా? పులవామి 2. సో నాసిక్ ఇంక్రిప్షన్ ప్రకారం హీ అవార్డెడ్ ద టైటిల్ ఏంటండి? దక్షిణ పదేశ్వర. రిమెంబర్ దిస్. ఇంపార్టెంట్. ఇతని టైంలో అమరావతి స్తూపాన్ని కట్టడం జరిగింది. ఫస్ట్ ఇంక్రిప్షన్ ఆఫ్ శాతవాహన ఎక్కడ అండి? ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇంపార్టెంట్. అండ్ ధరణి కోట ఇంక్రిప్షన్ ఇష్యూడ్ బై వివిపి. ఓకే. నెక్స్ట్ రుద్రదామన్ ఆఫ్ మనకి వెస్టర్న్ క్షాత్రపాస్ డైనాస్టీస్ డిఫెటెడ్ విత్ హిమ్. ఓకేనా? అండ్ డ్యూరింగ్ ద రుద్రదామన్ అండ్ వాళ్ళ క్యాపిటల్ ని చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇంతకుముందు తీసుకున్నప్పుడు మనము గౌతమిపుత్ర శాతకర్ణ క్యాపిటల్ ని చేంజ్ చేశారని మాట్లాడుకున్నాం కదా. సో ఇక్కడ తీసుకుంటే మళ్ళీ మనకి ఈ వివిపి కూడా క్యాపిటల్ ని ఎక్కడికి చేంజ్ చేశారు? మళ్ళీ ప్రతిష్టానపురం నుంచి మళ్ళీ సేమ్ ప్లేస్ కి చేంజ్ చేయడం జరిగింది. ఓకేనా? మరి ఎవిడెన్సెస్ ఎక్కడ ఉన్నాయి అని అంటే గిర్నార్ ఇంక్రప్షన్. ఓకేనా? గుణగద్ ఇంక్రప్షన్ ఆఫ్ రుద్రదామన్. ఇది ఇంపార్టెంట్. ద టైటిల్ ఆఫ్ విపిపి టైటిల్ ఏంటండి? సారీ, నవనాగర స్వామి. రిమెంబర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వశిష్ఠపుత్ర నెక్స్ట్ పర్సన్ వచ్చేసి వశిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. ఓకేనా? ద టైటిల్ వాస్ క్షాత్రపాస్ and he was the first శాతవాహన king issued the coins in 2 languages. అడుగుతారు. ఫస్ట్ శాతవాహన who was the first శాతవాహన dynasty, who was the first person to issue the 2 languages in కాయిన్స్ అని అడుగుతారు. ఓకేనా? ఎవరంటే ఇతని పేరు మనం చెప్పాలి. మరి ఆ లాంగ్వేజెస్ ఏందనేది కూడా మనం చూసుకోవాలి. ప్రాకృత అండ్ తమిళ్. నెక్స్ట్ యజ్ఞశ్రీ శాతకర్ణి. సో యజ్ఞశ్రీ ఇంక్రప్షన్స్ మనం చూసాం కదా. యజ్ఞశ్రీ ఇంక్రప్షన్ వాస్ చిన్న గంజం ఇక్కడ ఉన్నది అని చూసుకోవాలి. తర్వాత హిస్ కాయిన్స్ తీసుకుంటే తన కాయిన్స్ మీద ఏముంటదంటే సింబల్ ఆఫ్ బోట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ హిస్టారీ ఒపీనియన్ ప్రకారం మత్స్య పురాణ వాస్ రిటర్న్ ఇన్ హిస్ పీరియడ్. మత్స్య పురాణ ఎప్పుడు రాశారు అంటే తన యజ్ఞశ్రీ టైంలో రాశారు అని. తర్వాత బాణ వచ్చేసి తన బుక్ లో హర్షచరిత హ్యావ్ మెన్షన్డ్ ద యజ్ఞశ్రీ. ఇక్కడ ఏమంటున్నాడు? బాణ తన బుక్ హర్షచరితలో మెన్షన్డ్ ద యజ్ఞశ్రీ గురించి చెప్పడం జరిగింది యాజ్ ఏ త్రిసముద్రాధిపతి అని. రిమెంబర్. ఓకేనా? నెక్స్ట్ శిలాపక్కదీకం. ఓకే. శిలపక్కాధికారం బుక్. ఈ బుక్ వచ్చేసి శిలపక్కాధికారం. ఈ బుక్ వచ్చేసి ద యజ్ఞశ్రీ వాజ్ డిస్క్రైబ్డ్ ద పసంద సతన్. ఓకేనా? ఇది ఇంపార్టెంట్. ఈ బుక్ ఏం డిస్క్రైబ్ చేస్తుందని అడుగుతారు యజ్ఞశ్రీ గురించి. ఓకేనా? నెక్స్ట్ అండ్ హీ వాజ్ ద కాంటెంపరీ. ఎవరికి ఉన్నాడు అంటే ఆచార్య నాగార్జున. అండ్ యజ్ఞశ్రీ ఏమేం కట్టడాలు ఏమున్నాయంటే బుల్ట్ ద పర్వత విహార. ఓకేనా? అండ్ మహా చైత్య విహార. ఇవి ఎక్కడ ఉన్నాయనంటే నాగార్జున కొండ. ఓకే. ఫర్ ఎందుకు ఆచార్య నాగార్జున. అకార్డింగ్ టు ద చైనీస్ ట్రావెలర్ ఫాహిమ్, ఇతని గురించి ఏం చెప్తున్నారు? దిస్ విహారాస్ 5 floors ఉన్నాయి, 1500 rooms ఉంటాయని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ పులవామి 3. హీ వాజ్ ద లాస్ట్ రూరల్. అండ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా పులవామి ఇంక్రప్షన్. ఓకేనా? పులవామి 3 వాజ్ ద ఇక్కడ
మెకదోన్ ఇంక్రప్షన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము. నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే ఏ విధంగా ఉంది చూద్దాం. శాతవాహన ఫాలోడ్ ద మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ని ఫాలో అయ్యారు. అండ్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ కింగ్డమ్ వాస్ పాస్డ్ ఫ్రమ్ ఫాదర్ టు సన్ అండ్ ఇట్స్ ఏ హెరిడిటరీ అండ్ మోనార్చీ సిస్టమ్ అవాయిడెడ్ బై ద ధర్మశాస్త్ర. ఓకే, నెక్స్ట్ జునాగఢ్ ఇంక్రప్షన్ వీళ్ళ గురించి ఏం చెప్తుందంటే అడ్మినిస్ట్రేషన్ అండ్ మినిస్ట్రీస్ ఆఫ్ ద శాతవాహన గురించి చెప్పడం జరుగుతుంది. 4 మెయిన్ మినిస్ట్రీస్ ఉండడం ఉన్నదని జరుగుతున్నది. సో దే వర్ ద నోన్ యాజ్ ద అమాత్యాస్. ఓకేనా, ఇట్స్ నాట్ ఎ హెరిడిటరీ. ఒక చూడండి ఇక్కడ 4 నేమ్స్ ఏమి ఇచ్చారు, విశ్వమాత్య అండ్ రాజమాత్య, మహామాత్య అండ్ మహాతల్వరి. సో విశ్వమాత్ర అంటే ప్రైమ్ మినిస్టర్ అని, తర్వాత రాజమాత్య అంటే ద వన్ హూ ఇంప్లిమెంట్ ద ఆర్డర్ ఆఫ్ ద కింగ్, అండ్ మహామాత్య ఫైనాన్స్ మినిస్టర్, అండ్ మహాతల్వరి కమాండర్ జనరల్ ఆఫ్ ఆర్మీ. ఓకే, ఇవి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి రిపీటెడ్ గా చదవండి పౌచ్ చేసి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆఫీసర్స్ హిరానిక అంటే ట్రెజరర్. ఓకేనా, కలెక్ట్ ద ట్యాక్స్. నెక్స్ట్ బందగరిక రాయల్ గూడ్స్ స్టోర్ ఇన్ఛార్జ్ ఉంటారు కదా, వాళ్ళ గూడ్స్ కి అతను. తర్వాత మహాతల్వర బాడీ గార్డ్. తర్వాత ప్రతిహార. ఓకే, ప్రతిహార అంటే సోల్జర్స్ టు కంట్రోల్ యాక్సెస్ టు ఏ ప్యాలెస్, మొత్తం యాక్సెస్ చేసే కంట్రోల్ ఉంటుంది. తర్వాత రాజగహక అని అంటే ఏంది, ల్యాండ్ సర్వే చేయడము, ట్యాక్సెస్ ని కలెక్ట్ చేయడము. తర్వాత రాజుక అంటే జడ్జ్ అని. తర్వాత మహాధార్మిక, మహారార్యక, తర్వాత పట్టకపాల. ఓకేనా, రాజ విజ అంటే ఏంటండి, డాక్టర్. ఇది రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. పట్టకపాల అంటే ఏంది, రిజిస్టర్ ఆఫ్ ద ల్యాండ్. మనం పట్ట చేసుకున్నామంటాం కదా ల్యాండ్ కి. సో పట్టకపాల అంటే రిజిస్టర్ ఆఫ్ ల్యాండ్ డాక్యుమెంట్. నెక్స్ట్ డ్యూరింగ్ ద శాతవాహన ల్యాండ్స్ వర్ డొనేటెడ్ పర్మనెంట్లీ బై ద కండిషన్. ఓకేనా, ల్యాండ్ డొనేట్ చేసే వాళ్ళు కండిషన్స్ తోటి. నెక్స్ట్ డివిజన్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. మరి అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళ డివిజన్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. చూడండి ఇక్కడ కింగ్ ఆహారాస్ అంటే అమత్యాస్ చూసుకున్నాం మనం ఆల్రెడీ. తర్వాత గవర్నర్స్ ఓకేనా, విషయపతి. గ్రామ అంటే విలేజెస్ కి ఎవరు ఉంటారు, గ్రామిని. అండ్ లోకల్ బాడీ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటే విలేజెస్. లోకల్ బాడీ అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటండి, విలేజెస్. స్మాలెస్ట్ డివిజన్ ఆఫ్ కింగ్డమ్, దాన్ని ఏమంటాం, విలేజ్. హెడ్ ఆఫ్ ద విలేజ్ ఎవరు, గ్రామిని. ఆల్రెడీ మనం ఇంతకుముందు చదువుకున్నాం. తర్వాత మహాకార్యక, ఇంతకుముందు క్లాసెస్ లో చూసుకున్నాం మహాకార్యక అనేది. తర్వాత హెడ్ ఆఫ్ ద గుల్మిక. ఇవి ఒకసారి చూసుకోండి మళ్ళీ మీరు పౌచ్ చేసుకొని. ఓకేనా, ఇలా మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ అకార్డింగ్ టు ద మెకదోని ఇంక్రప్షన్ ప్రకారము గుల్మికి ఆల్సో యాక్టెడ్ యాజ్ అన్ ఆర్మీ చీఫ్. బౌండరీస్ ఆఫ్ ద విలేజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టౌన్ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుంటే మనము సిటీస్ లుక్డ్ ఆఫ్టర్ ద నిగమ సభ. ఓకేనా, ద మెంబర్స్ ఆఫ్ ద నిగమ సభ తీసుకుంటే 30 గణపతి. ఓకేనా, 30 గణపతి, దేవర్ ద కమ్యూనిటీ హెడ్స్. నెక్స్ట్ బట్టిప్రోలు నిగమ సభ ఇంక్రప్షన్ ఏందండి. సో దేర్ వర్ ద రిఫరెన్స్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద సిటీస్ డ్యూరింగ్ ద శాతవాహన సిటీస్ యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి మనకు చెప్పే ఇంక్రప్షన్ ఏంటి అంటే బట్టిప్రోలు నిగమ ఇంక్రప్షన్. దిస్ ఇంక్రప్షన్ వాజ్ ఇష్యూడ్ బై ఎవరు అనంటే కుబేరా. రిమెంబర్, ఓకేనా, ఇంక్రప్షన్ ఎవరు ఇష్యూ చేశారు, కుబేరా. నెక్స్ట్ మెగస్తేనా ఇండికేస్ ఆల్సో రిఫరెన్స్ ద నిగమ సభ గురించి చెప్పడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి ఇక్కడ రాజా కంకేట్. సో రాజా కంకేట్ ఈజ్ ద ప్లేస్ వేర్ ద అడ్మినిస్ట్రేషన్ ఈజ్ అండర్ ద డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద కింగ్. క్వశ్చన్ అడుగుతారు, డైరెక్ట్ కంట్రోల్ ఆఫ్ ద కింగ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న ప్లేస్ ఏంటి, దాన్ని ఏమంటారు అని అడుగుతారు. నెక్స్ట్ మిలిటరీ ఫోర్స్ తీసుకుంటే హతిగింప ఇంక్రప్షన్. ఇది వెరీ ఇంపార్టెంట్, రిపీట్ అవుతుంటుంది. హతిగింప ఇంక్రప్షన్ ఎవరండి, కరివేలా. ఏం మెన్షన్ చేశారు, 4 మిలిటరీ ఫోర్సెస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఆ 4 ఆర్మీస్ ఏమంటామంటే చతురంగ. ఓకేనా, 4 ఆర్మ్స్ చతురంగ, ఇన్ఫాంట్రీ, కవలరీ అండ్ ఎలిఫెంట్రీ అండ్ చారియట్స్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెంపరరీ మిలిటరీ క్యాంప్స్ కూడా ఉండేది, వాటిని ఏమంటారంటే చూడండి స్కందగర. రిమెంబర్ దిస్. తర్వాత పర్మనెంట్ మిలిటరీని ఏమంటారంటే కథక అంటే ప్రజెంట్ డే కంటోన్మెంట్. నెక్స్ట్ ఎకనామిక్ కండిషన్స్ తీసుకుంటే ఏ విధంగా ఉన్నదంటే అగ్రికల్చర్ అయితే బాగుండేదని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకు మెయిన్ సోర్స్ ఏంటంటే అగ్రికల్చర్. తర్వాత ద ల్యాండ్ వేర్ క్రాప్స్ గ్రోన్ నోన్ యాజ్ ఇప్పుడు ల్యాండ్ ఎక్కడైతే క్రాప్స్ పండించే ల్యాండ్ ఉంటుందో దాన్ని ఏమంటాము అని అంటే శీతక్షేత్రం. ఓకేనా, శీతక్షేత్రం అని. అండ్ హెడ్ ఆఫ్ దీనికి హెడ్ గా ఉండే వాళ్ళు ఎవరు ఏమంటారంటే శీతాధ్యక్ష అని అంటాము. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ ల్యాండ్ మెజర్మెంట్ ఏ విధంగా ఉండేది, యూనిట్ ఆఫ్ ల్యాండ్ మెజర్మెంట్ ఏంటండి, ఇక్కడ ఇది క్వశ్చన్ అడుగుతారు. నివర్తన ఆల్రెడీ అడిగారు, పీవైక్యూ.
నెక్స్ట్ మెయిన్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ల్యాండ్ టాక్స్. వాళ్ళకి మెయిన్ సోర్స్ ఏది ఉంటుందండి ఇన్కమ్ కి, మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి ల్యాండ్ ట్యాక్స్. తర్వాత ల్యాండ్ ట్యాక్స్ ఏమంటామంటే బాగా బాగా అని, తర్వాత ఇంకేమంటామని కూడా చూసుకోవాలి. తర్వాత దేయ, ఓకేనా, బాగా అంటే దేయ మేయ. సో బాగా ఆర్ దేయ మేయ అని. సో దేయ అంటే ఏంటి, ల్యాండ్ ట్యాక్స్ కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనీ, మనీ రూపంలో కలెక్ట్ చేసి దాన్ని దేయ అని. మేయ అంటే కలెక్టెడ్, ఇది ఎలా కలెక్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రొడ్యూస్. ఇలా రెండు రకాలుగా కలెక్ట్ చేసేవాళ్ళు. నెక్స్ట్ జనరల్ గా ల్యాండ్ ట్యాక్స్ ఎంత కలెక్ట్ చేశారంటే 1/6 ఆఫ్ ద క్రాప్ ప్రొడ్యూస్. ఇది అడుగుతారు క్వశ్చన్ ఇంపార్టెంట్. తర్వాత ట్యాక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ ద ఆర్టిషన్స్ వాస్ కురుకరా, రిమెంబర్ దిస్. తర్వాత శుల్క ట్యాక్స్ ఆన్ వాటర్, కరా ట్యాక్స్ ఆన్ వెజిటేబుల్. ఓకేనా, ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడ, ద సైంటిఫిక్ ఎక్స్పర్ట్ టీమ్ వాజ్ అపాయింటెడ్ బై ద కింగ్ టు ఇన్వెంట్ ఏ న్యూ టూల్స్ ఇన్ అగ్రికల్చర్. దీస్ టీమ్ నేమ్ అంటే వాళ్ళు అంటే సైంటిఫిక్ టీమ్ ఉండేది కొత్త టూల్స్ కనుక్కోవడానికి. ఆ టీం ఏమంటామంటే ఉదయాంత్రిక, రిమెంబర్ దిస్. ద ఇన్వెన్షన్స్ ఆఫ్ ఉదయాంత్రికాస్ ఆర్ ఉదయ యంత్రం, ఉదగ యంత్రం, గతి యంత్రం, గరిక యంత్రం అండ్ రిహత్ర గదియా. సో ఫస్ట్ ఉదక యంత్రం అంటే ఇది వచ్చేసి ప్లాఫింగ్ మిషన్ అండి, మనం ఇప్పుడు పొలం దున్నడానికి పెడతాం కదా. తర్వాత గతి యంత్రం, పుల్లింగ్ వాటర్ అప్ అంటే ఇప్పుడు మనకి వాటర్ లోపల ఉంటుంది కదా, బావి లోపల పైనకి తీసుకురావడము. తర్వాత గరిక యంత్రం, సెపరేట్ ఆఫ్ సీడ్స్ ఫర్ ద రా కాటన్. తర్వాత అరిహత్త గదియా, సో ఫెచింగ్ వాటర్. సో ఇలా ఒకసారి చూసుకోండి, అడుగుతారు మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటి వాటిలో. తర్వాత వాటర్ రిసోర్సెస్ అండ్ ఇరిగేషన్ తీసుకుంటే ఉదాహరణ అంటే ఏంటండి, సారీ ఉపదాన అంటే ఏంటండి వెల్స్. తర్వాత తగద అంటే లేక్ అని. తర్వాత రహత గదియా అంటే లిఫ్ట్ ఇరిగేషన్ అని. తర్వాత పానీయ గహారిక అంటే ఇరిగేషన్ ఆఫీసర్, రిమెంబర్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఫార్మర్స్ రెండు రకాలండి, హాలిక అంటే స్మాల్ స్కేల్ ఫార్మర్స్ అండ్ గహపతి వచ్చేసి లార్జ్ స్కేల్ ఫార్మర్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్రాప్స్ డ్యూరింగ్ ద శాతవాహన, ఏ పంటలు ఎక్కువ పండించారు, ప్యాడీ, టర్మరిక్, షుగర్ కేన్, కాటన్, వీట్, జూట్ అండ్ కోకోనట్. నెక్స్ట్ శ్రేణి ఆర్ ద ప్రొఫెషనల్ అసోసియేషన్స్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శ్రేణి అని. హెడ్ ఆఫ్ ద శ్రేణిని ఏమంటారంటే శస్త్రి అని అంటాము. తర్వాత ఇన్ దోస్ డేస్ ఇంట్రెస్ట్ 12% ఆఫ్ ద పెరన్నామం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇలా, యా ఇది చూడండి. డ్యూరింగ్ ద శాతవాహనాస్ ద టైప్ ఆఫ్ ఐరన్ నేమ్ ఏమంటారు అంటే వూజ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మెన్షన్ చేశాను, మీరు కావాలంటే ఒకసారి పాజ్ చేసుకొని చదువుకోండి. నేను కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ చూడండి, డ్యూరింగ్ ద వశిష్ఠపుత్ర పులవామి ఏ మ్యాన్ రక్కసి లోటాయి, ఓకేనా, హ్యావ్ ఇన్వెంటెడ్ ఏ మిషన్ కనుక్కున్నారు, టు సపరేట్ సీడ్స్ ఫ్రమ్ ద కాటన్, సీడ్స్ నుంచి కాటన్ వేర్ చేసే మిషన్. చూడండి ఆ టైంలోనే మనకు అంత టెక్నాలజీ, పత్తి వేరే టెక్నాలజీ, ఓకేనా, సీడ్స్ నుంచి కాటన్ ని వేర్ చేయడం. దాన్ని ఏమంటాము అని అంటే ద మిషన్ వాస్ నోన్ యాజ్ ఏ గిరక. ఓకే, రిమెంబర్ దిస్, ఇది ఒకసారి చూసుకోండి. అండ్ తర్వాత క్లాత్స్ తయారు చేయడము, బట్టలు తయారు చేయడము, మళ్ళీ తర్వాత దీన్ని ఎక్స్పోర్ట్ కూడా వాళ్ళు చేసేవాళ్ళు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది ఉండేది, ఇది చాలా ఇంపార్టెంట్. సో గిరక తీసుకుంటే సీడ్స్ వర్ సపరేటెడ్ ఫ్రమ్ ఈజీలీ అండ్ క్లాత్స్ వర్ మ్యానుఫ్యాక్చర్డ్ విత్ ఇన్ ద లెస్ టైమ్. సో దానివల్ల బట్టలు త్వరగా నేయడానికి ఉంటుంది కదా. అండ్ దే వర్ ఎక్స్పోర్టెడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్, క్లాత్స్ వర్ ఎక్స్పోర్టెడ్ టు ఎవరికి ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, రోమ్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రేడ్ తీసుకుంటే బాటర్ సిస్టమ్ ఫాలో అవ్వాలి అండ్ ట్రేడ్ యూనియన్ ఇష్యూ ద పంచ్ మార్కుడ్ కాయిన్స్ ఇష్యూ చేసేది. తర్వాత దేవర్ ద డొమెస్టిక్ అండ్ ఫారెన్ ట్రేడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. డొమెస్టిక్ పీరియడ్ వర్ ద ఏమంటామనంటే సెది. ఓకే, నెక్స్ట్ మెయిన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఏంటండి, బుల్లక్ కార్ట్స్, ఎద్దుల బండి. నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ వెన్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్స్ దే ఫార్మ్డ్ ఏ యూనియన్. ఇప్పుడు బిజినెస్ మ్యాన్లు ఎందుకనంటే ఒక యూనియన్ గా ఫామ్ అయి వెళ్ళేవాళ్ళు, లేకపోతే దొంగలు వచ్చి వాళ్ళని చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నది తీసుకెళ్లిపోతారు కదా. సో దాన్ని ఏమంటామంటే అలా వాళ్ళు ఒక గ్రూప్ గా ఫామ్ అయి వెళ్ళేదాన్ని బిదరాస్ అని అంటారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ద ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ తీసుకుంటే కోటిలింగాల, ధూళికట్ట అండ్ కొండాపూర్ అనేది ఇంపార్టెంట్ చెప్పొచ్చు. ఓకేనా, ద మెన్ హూ డిడ్ ఫారెన్ ట్రేడ్ వర్ నోన్ యాజ్ ఏ శాతవాహనాస్. రిమెంబర్ ద ఇంపార్టెంట్ లిటరసీ సోర్సెస్ తీసుకున్నప్పుడు ఇవి వేటి గురించి, పోర్ట్ సిటీస్ ట్రేడ్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఇవి ఒకసారి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి.
ఈ బుక్స్ నేమ్స్ ఒకసారి చూసుకోవాలి మీరు, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ అండి. మళ్ళీ ప్లీనీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీస్ వెస్ట్ కోస్ట్ డ్యూరింగ్ ద శాతవాహన తీసుకుంటే ఇక్కడ చూడండి భరుకచా, ఓకేనా. భరుకచా వచ్చేసి ప్రజెంట్ డే ఎక్కడ ఉంది, గుజరాత్. తర్వాత కళ్యాణ్ కర్ణాటక, సోపరా మహారాష్ట్ర. ఇంపార్టెంట్ పోర్ట్ ఇక్కడ ఈస్ట్ సైడ్ లో తీసుకుంటే మైసోలియా మోటుపల్లి. తర్వాత ఇంపార్టెంట్ ప్లేసెస్ డ్యూరింగ్ ద శాతవాహనాస్, ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటండి, గుదూర్, ఓకేనా, గుధూర్. ఫేమస్ సోర్ట్ ఆఫ్ థిన్ క్లాత్స్, ఇది ఇంపార్టెంట్. తర్వాత మచిలీపట్నం ఫేమస్ ఫర్ ముస్లిం, ఇది ఇంపార్టెంట్ అండి, ముస్లిం చాలా ఫేమస్. తర్వాత ముస్లిం అంటే క్లాత్ అండి, ఓకేనా. తర్వాత పలనాడు డైమండ్ ఇండస్ట్రీ. తర్వాత వెనుకొండ మెటల్ ఇండస్ట్రీ. తర్వాత కోన సముద్రం కరీంనగర్ బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఐరన్. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ శాతవాహన తీసుకుంటే సాఫ్ట్ క్లాత్ ముస్లిం అండ్ టాయ్స్ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు, స్పైసెస్, గోల్డ్ ఇలా. తర్వాత షుగర్, లగ్జరీ గూడ్స్. మరి ఇంపోర్ట్ తీసుకున్నప్పుడు గోల్డ్, సిల్వర్. ఒకసారి పౌచ్ చేసి చూసుకోండి మళ్ళీ. నెక్స్ట్ పెరల్స్, సిల్క్, ఓకే. మరి కాయిన్స్ ఇంపార్టెంట్. కాయిన్స్ తీసుకుంటే రోమన్ కాయిన్స్ ఎక్కడ కనుక్కున్నారు అని అంటే ఆంధ్ర అండ్ తెలంగాణలో కనుక్కోవడం జరిగింది. పెద్ద బంకూరు, ఇది చాలా ఇంపార్టెంట్. పెద్ద బంకూరు ఆల్రెడీ పీవైక్యూలో వచ్చింది అండ్ మొన్న టీఎస్పీసీలో కూడా అడిగారు. పెద్ద బంకూరు తీసుకున్నప్పుడు ద కాయిన్స్ వర్ ద పిక్చర్స్ ఆఫ్ ద అగస్తాస్ అండ్ టిబెరీ, రిమెంబర్ దిస్. ఎక్కడ కనుక్కున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్. నల్గొండ. తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్స్ వర్ ఫౌండ్ ఇన్, ఎక్కడ కనుక్కున్నారు గోల్డ్ సిల్వర్ అంటే గతిపర్తి, ఓకేనా. ఏలేశ్వరం అండ్ అంకెనపల్లి, నల్గొండ డిస్టిక్. ఇలా ఇంకా తమిళనాడులో కూడా కనుక్కోవడం జరిగింది, ఓకేనా. వీటిని మనము మెయిన్ గా ఇంపార్టెంట్ రోమన్ ట్రేడ్ సెంటర్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత గోల్డ్ కాయిన్స్ ఎక్కడ, గోల్డ్ కాయిన్స్ ని వాళ్ళు ఏమనే వాళ్ళు అని అంటే సువర్ణాస్ అని, సిల్వర్ కాయిన్స్ ని కర్షాపన అని. తర్వాత 1 గోల్డ్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అంటే 35 కర్షాపన, అంటే ఒక గోల్డ్ కాయిన్ 35 సిల్వర్ కాయిన్స్ లకి ఈక్వల్ అన్నట్టుగా. తర్వాత సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నవి అని అంటే ఇక్కడ తీసుకుంటే మిక్చర్ ఆఫ్ ద ద్రావిడ కల్చర్, ఆర్యన్ కల్చర్ రెండు కలిపి ఉండేది అని అంటున్నారు. 4-fold కాస్ట్ సిస్టమ్ అనేది ఉండేది, బట్ ఇట్ వాజ్ నాట్ ఏ స్ట్రాంగ్ 4-fold క్లాసిఫికేషన్ ఉండేది, బట్ అంత స్ట్రాంగ్ ఉండేది కాదు. కాస్ట్ సిస్టమ్ వాజ్ నాట్ స్ట్రాంగ్, ఓకే. నో కాస్ట్ సిస్టమ్ అండ్ అంటే డిస్క్రిమినేషన్ అలా ఏమి ఉండేది కాదు, ఓకే. పర్టికులర్ సిస్టమ్ వాజ్ ఒక పర్టికులర్ సిస్టమ్ ని ఫాలో అయ్యే వాళ్ళు. జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఇలాంటి కొన్ని ఉండేది, ఓకే. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ చూడండి ఉమెన్స్ వర్ గివెన్ ప్రాపర్టీ రైట్స్ ఉండేది. ఉమెన్స్ కి యజ్ఞస్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, బట్ పాలిగాని అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ సతీ డ్యూరింగ్ ద శాతవాహనాస్, రిమెంబర్ దిస్, ఓకే. నెక్స్ట్ దెర్ వాజ్ ఎ నో విడో మ్యారేజ్ ఎవిడెన్సెస్, రిమెంబర్. తర్వాత డాన్సర్స్ యూజ్ టు అప్లై ద అరధాలం యాజ్ ఎ మేకప్ and men and women used the wear headgears, ఓకేనా. ఇట్స్ నోన్ యాజ్ ఏ ఉషినియా, ఇది రిమెంబర్, గుర్తుపెట్టుకోండి. తర్వాత వాస్తాయన కామసూత్ర ప్రకారం దే మెన్షన్ ద ఫెస్టివల్స్, ఏం ఫెస్టివల్స్ మెన్షన్ చేశారో ఇగో ఇక్కడ మనకి కొన్ని ఫెస్టివల్స్ అయితే ఉండడం జరిగిందండి. కుమోది అని, గత అని, తర్వాత ఉద్యానవన అని, హాలక అని, ఇలా కొన్ని ఫెస్టివల్స్ నేమ్స్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ రిలీజియస్ కండిషన్స్ తీసుకుంటే వేదిక్ రిలీజియస్, ద శాతవాహన ఫాలో ద వేదిక్ రిలీజియస్, బ్రాహ్మణిజం అండ్ బుద్ధిజం, జైనిజం, వేదిక్ రిలీజియస్ వర్ ద ప్రామినెంట్. వేదిక్ రిలీజియస్ తీసుకున్నప్పుడు నానగట్ ఇంక్రప్షన్, దెర్ ఇస్ ఎ మెన్షన్ అబౌట్ ద ఇంద్ర, అగ్ని అండ్ వర్ణ, అండ్ ఇంక్రప్షన్ స్టార్ట్ విత్ ద ప్రేయర్ టు గాడ్ ఇంద్ర, ఓకేనా. నెక్స్ట్ హలాస్, హాలా మనం చదువుకున్నాం కదా. హల గత సప్తపతి ప్రకారం ఇట్ స్టార్ట్స్ ద ప్రేయర్ టు లార్డ్ శివ అండ్ ఎండ్స్ విత్ ద గౌరీ స్తోత్రం, రిమెంబర్ దిస్, అడుగుతారు. తర్వాత శైవిజం, ద సెక్ట్ శైవిజం విచ్ వాజ్ ప్రోమినెంటెడ్ ఇన్ ద పశుపతి శైవిజం, సారీ. నెక్స్ట్ శైవిజం ఇక్కడ మనకి ఇంపార్టెంట్, ఇంతకుముందు మీకు చెప్పాను వాళ్ళు ఎలా చేంజ్ అయ్యారు ఏంటి అనేది కూడా. తర్వాత ద ఫౌండర్ ఆఫ్ దిస్ సెక్ట్ ఎవరు అని అంటే ఇది ఇంపార్టెంట్ మళ్ళీ, కాకులీసా. పేర్లు కొంచెం డిఫికల్ట్ గా ఉన్నాయి, బట్ చదవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే, ఓకే. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ సెక్ట్ ఆఫ్ శైవిజం, రిమెంబర్. అండ్ ద వర్షిప్డ్, ఎవరిని పూజించే వాళ్ళు, పశుపతిని. అండ్ దిస్ సెక్ట్ ఆఫ్ శైవిజం ప్రొహిబిటెడ్ ద సాక్రిఫైస్, ఓకే. అండ్ దే గేవ్ ద ఇంపార్టెంట్ ఫర్ ద పీస్, ఓన్లీ ప్రశాంతత. అండ్ ద ఓల్డెస్ట్ టెంపుల్ ఆఫ్ శైవిజం, వెరీ ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్,
ఓకేనా? చిత్తూరులో ఉంది గుడిమల్లం ప్లేస్. అండ్ ఇన్ దిస్ టెంపుల్ 4 feet హైట్ శివ లింగం అనేది ఉందండి. ఓకేనా? 4 feet హైట్. నెక్స్ట్ జైనిజం. సో దిగంబర జైనిజం ఈజ్ ఎ ప్రామినెంట్ ఇన్ ఆంధ్ర. అకార్డింగ్ టు జైన ప్రభసూరి బుక్, చూడండి జైన యొక్క ప్రభసూరి బుక్. ఓకేనా? ప్రదీప కల్ప ప్రదీప ఇదేం చెప్తుంది? 52 ఆర్మీ చీఫ్స్ ఆఫ్ శాతవాహన బిల్డ్ ద 52 జైన్ టెంపుల్ ని వాళ్ళు ఏర్పాటు చేశారని చెప్తుంది. తర్వాత 10th జైన, ఓకే 10th జైన తీర్థంకర శీతల్నాథ్, తన యొక్క బర్త్ ప్లేస్ ఎక్కడ అని అంటున్నారంటే భద్రాచలం అని అంటున్నారు, ఖమ్మం డిస్టిక్. తర్వాత శ్రీముఖ ఫస్ట్ ప్యాట్రనైజ్డ్ ద జైనిజం అండ్ దిస్ ఎవిడెన్స్ ఎక్కడ ఉంది అని అంటే కాయిన్స్ ఎక్కడ కనుక్కున్నారు? మునులగుట్ట, కరీంనగర్. ఓకేనా? నెక్స్ట్ కొండకుందాచార్య గురించి తీసుకుంటే హీ వాజ్ ద ప్రామినెంట్ దిగంబర జైన్ మాంక్. రిమెంబర్ ఎవరి టైంలో? శాతవాహన టైంలో. అండ్ హీ ప్రొపగేటెడ్ 2 జైన్ ఫిలాసఫర్. ఎవరండి అతను? వాళ్ళిద్దరు అనంటే షద్వధామ్ అండ్ అనేకతవధం. అండ్ హీ డివైడెడ్ ద దిగంబర సెక్ట్ ఇంటూ 2 సబ్ సెక్టార్స్. ఒకటి వచ్చేసి బలత్కర, ఓకేనా? బలత్కార, ఇంకొకటి వచ్చేసి వక్ర. సో బలత్కార అంటే ఏంటి అంటే కొంచెం ఇష్టం లేకున్నా అలా అంటారు కదా. తర్వాత లిటరసీ వర్క్స్ ఏమున్నాయో చూద్దాం. సమయసార, ప్రవచనసార అండ్ పంచ నెక్స్ట్ ఇంపార్టెంట్ జైన్ సెంటర్స్. ఇక్కడ మనకి 3 ఇంపార్టెంట్ జైన్ సెక్టర్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? వేములవాడ, కరీంనగర్ అండ్ పటాన్ చెరువు. సో వేములవాడ వచ్చేసి మనకి కొలనుపాక అండి. తర్వాత కరీంనగర్ వచ్చేసి మునులగుట్ట, తర్వాత పోట్ల చెరువు. ఇవి ఇంపార్టెంట్. తర్వాత బుద్ధిజం తీసుకున్నప్పుడు ఇట్ స్ప్రెడ్ ఇన్ ఆంధ్ర అండ్ తెలంగాణ 6th centuryలో. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఓకేనా? మనకి అమరావతి అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, గౌతమి బాలశ్రీ హ్యావ్ డొనేటెడ్ ద నాసిక్ కేవ్స్ ఇన్ మహారాష్ట్ర టు ద సెక్ట్. ఓకేనా? టు ద సెక్ట్ ఆఫ్ భద్రనీయ బుద్ధిజం. ఇది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత బుద్ధిజం సెక్ట్ విచ్ స్టార్టెడ్ ఇన్ ఆంధ్ర వాస్ చైత్యక. ఓకేనా? చైత్యక వదనం ఇంపార్టెంట్. నెక్స్ట్ ద ఫౌండర్ ఆఫ్ ద చైత్యక వదం ఎవరు అనంటే మహాదేవ భిక్షు. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ఫిలాసఫర్ డ్యూరింగ్ ద శాతవాహన వాజ్ ద ఆచార్య నాగార్జున. ఆచార్య నాగార్జున టైటిల్ ఏందండి? సెకండ్ బుద్ధ, సెకండ్ తాతగత. ఓకేనా? సెకండ్ బుద్ధ అండ్ ఇండియన్ మార్టిన్ లూథర్ అండ్ ఇండియన్ ఈస్టర్న్ అండ్ ఫౌండర్ ఆఫ్ ద మాధ్యమిక పాత్. ఇంపార్టెంట్, ఈ 4 గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ద బుక్ విచ్ గవ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద నాగార్జున. ఏ బుక్ ఇస్తుంది ఇన్ఫర్మేషన్ అని అంటే చూడండి, ఇక్కడ మనకి బుక్ నేమ్ వచ్చేసి లంకవతార సూత్ర. ఓకేనా? నెక్స్ట్ అకార్డింగ్ టు దిస్ బుక్ హీ వాజ్ బర్న్ ఇన్ విలేజ్ వేదాలి. సో ఇది ఎక్కడ ఉంది అని అంటే తెలంగాణ అంటున్నారు. తర్వాత హీ ఎస్టాబ్లిష్ ద నాగార్జున యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు. ఓకేనా? శ్రీ పర్వత ఇన్ ద సెకండ్ యూనివర్సిటీ. ఓకే, సెకండ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా. ఫస్ట్ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? తక్షశిల. ఇంపార్టెంట్. తర్వాత ఆచార్య నాగార్జున గురించి మనం కొంచెం చూసుకున్నాము. నెక్స్ట్ ఆచార్య నాగార్జున వచ్చేసి హీ రిటర్న్ 24 బుక్స్ అండి, సాంస్క్రిట్ లో రాయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ అసురుల్ లేఖ. ఈ బుక్ వచ్చేసి ఇదొక బుక్. ఈ బుక్ వచ్చేసి ఏం చెప్తుంది అని అంటే సమ్మరీ ఆఫ్ ద కన్వర్జేషన్ బిట్వీన్ ద ఆచార్య నాగార్జున అండ్ యజ్ఞశ్రీ శాతకర్ణి మధ్య జరిగిన కన్వర్జేషన్ గురించి చెప్తుంది. ఇంపార్టెంట్. ఇలా అంటే ఆ బుక్ ఏం చెప్తుందని అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రత్నావళి. ఈ బుక్ ఏం డిస్కస్ చేస్తుంది అంటే వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రజ్ఞ పరమిత. ఓకేనా? ప్రజ్ఞ పరమిత అండ్ ప్రజ్ఞ పరమిత శాస్త్రం. ఇది వచ్చేసి ఇట్ మీన్స్ ఏ ప్రిఫెక్షన్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఇట్ ఈస్ ద ఇంపార్టెంట్ బుక్ ఫర్. ఎందుకు అనంటే మహాయాన బుద్ధిజం గురించి ఇంపార్టెంట్. అండ్ అదర్ బుక్స్ ఆఫ్ నాగార్జున తీసుకుంటే మనకి ఇక్కడ రిమైనింగ్ బుక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి చూసుకోండి, ఇది ఇంపార్టెంట్. మళ్ళీ ఆచార్య నాగార్జున రిగార్డెడ్ యాజ్ ద ఇండియన్ ఈస్టియన్. ఓకేనా? ఇండియన్ ఐన్స్టీన్. సారీ, యాక్చువల్లీ నా జలుబు వల్ల చాలా డిస్టర్బ్గా ఉంది.
ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుద్ధిస్ట్ ప్లేస్ అండ్ సెంటర్స్ ఆఫ్ శాతవాహన తీసుకుంటే పెద్దపల్లి డిస్టిక్, ధూళికట్ట అండ్ నల్గొండ డిస్టిక్ అని, సూర్యాపేట డిస్టిక్. తర్వాత హియర్ బుద్ధిస్ట్ ఫుట్ అండ్ ధమ్మ చక్ర వర్ ఫౌండ్ ఎక్కడ అనంటే ఖమ్మం, తర్వాత వరంగల్. ఓకే, ఇంపార్టెంట్ ప్లేసెస్ చూసుకోవాలి. తర్వాత నాగార్జునకొండ. తర్వాత ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ తీసుకున్నప్పుడు ఆర్కిటెక్చర్ వాస్ నోన్ యాజ్ ద అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్, వెరీ ఇంపార్టెంట్. అమరావతి స్తూప ఎక్కడ ఉందండి? గుంటూరు డిస్టిక్ లో. మరి ఏ నది దగ్గర ఉంది? కృష్ణా నది. అండ్ ఇట్ వాస్ ఐడెంటిఫైడ్ బై ద కొలనియల్ కోలెన్, ఎవరు ఐడెంటిఫై చేశారనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్. ఏ సర్వేలో ఇప్పుడు మనకి జనరల్ ఫస్ట్ డైరెక్టర్ జనరల్ సర్వే ఆఫ్ ఇండియా 1797. ఓకే, తర్వాత ద పెరిమీటర్ ఆఫ్ అమరావతి స్తూప తీసుకుంటే 435 feet 20 meter హైట్, ఇది ఇంపార్టెంట్. ఇది కూడా అడుగుతారు ఎగ్జామ్ లో, ఆల్రెడీ పీవైక్యూలో డిఫరెంట్ క్వశ్చన్ అడిగారు. ఓకేనా? మరి ఎవరి టైంలో అంటే పులమావి 2 టైంలో. ఓకే, మరి సింబల్స్ రిలేటెడ్ టు దేనికి ఉంటాయి అనేది కూడా చూసుకోవాలి. రిలేటెడ్ టు ద బుద్ధ లైఫ్ కి రిలేటెడ్ గా ఉంటాయండి. ఓకేనా? చూడండి ఫస్ట్ వన్ ఇక్కడ తీసుకుంటే బుద్ధాస్ యొక్క పుట్టుకను గురించి చెప్పేది లోటస్, తర్వాత మహాభిష్టికరణ, తర్వాత హర్స్, తర్వాత మనం ఆల్రెడీ చదువుకున్నాము బుద్ధిజంలో. ఓకేనా? తర్వాత ఎన్లైటన్మెంట్ తీసుకుంటే పీపుల్ ట్రీ అని, తర్వాత ధర్మచక్ర తీసుకుంటే వీల్ అని, మహాపరిణమనం తీసుకుంటే స్తూప. ఓకే, తన డెత్ గురించి చెప్పేది. సో ఈ విధంగా ఆల్రెడీ చూసాము. అండ్ అమరావతి స్తూప చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకా తెలంగాణలో ఉన్న స్తూపాస్ ఏంటి అని అంటే ధూళికట్ట. ఓకేనా? ధూళికట్ట అండ్ పషిగాం ఎక్కడ ఉన్నాయి? తెలంగాణలో ఉన్నాయి. ఇవి ఓల్డర్ దెన్ అమరావతి అని అయితే అంటారు. తర్వాత ధూళికట్ట స్తూప తీసుకున్నప్పుడు ఇది వచ్చేసి 2nd century అని. ఓకే, నెక్స్ట్ ఓల్డెస్ట్ స్తూప ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఓల్డెస్ట్ స్తూప తీసుకుంటే బట్టిప్రోలు, రిమెంబర్ దిస్. అండ్ ద అదర్ స్తూపాస్ ఆర్ రాక్ కట్ వేవ్స్ అండ్ దే ఆర్ ద గుంటపల్లి స్తూప, వెస్ట్ గోదావరి. ఎక్కడ ఉందని మనం ఎక్కడ ప్లేస్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అండ్ ఈ స్తూపాస్ తీసుకుంటే ఇవి 3 రకాలుగా ఉండడం జరిగింది. ఓకేనా? ఒకటి వచ్చేసి రెలిక్ స్తూప అండ్ ఆబ్జెక్ట్ అండ్ సింబాలిక్ స్తూప. లార్జెస్ట్ స్తూప ఇన్ ద వరల్డ్ ఎక్కడ ఉందండి? ఇది గుర్తుపెట్టుకోవాలి. బోరోబుందూర్ స్తూప, ఇది ఎక్కడ ఉంది? ఇండోనేషియాలో ఉంది. తర్వాత లార్జెస్ట్ స్తూప ఇండియాలో తీసుకుంటే సాంచి స్తూప. తర్వాత విహారాసు చైత్యాస్ కూడా ఇంపార్టెంట్. విహారాసు అనేది మనకి బుద్ధిస్ట్ మాంగ్స్ గురించి రిఫర్ చేస్తున్నాయి. తర్వాత దే ఆర్ ద స్క్వేర్ షేప్డ్. ఓకేనా? చైత్యాస్ ప్రేయర్ హాల్స్ ఆఫ్ బుద్ధాస్. తర్వాత రెక్టాంగులర్ షేప్ లో ఉంటవి. అండ్ ఓల్డెస్ట్ చైత్య ఎక్కడ అండి? ఆంధ్రప్రదేశ్, గుంటపల్లి, రిమెంబర్. తర్వాత లార్జెస్ట్ కేవ్ చైత్య ఇన్ ఇండియా తీసుకుంటే కర్లే చైత్య ఇన్ కేవ్స్ ఎక్కడ అంటే మహారాష్ట్ర. తర్వాత హరమాన్ అంటే ఏంటండి? ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ స్తూపాస్ అండ్ విహార చైత్రాస్ ఇవి అన్ని కూడా ఆర్ ఎట్ వన్ ప్లేస్ లో ఉన్నదాన్ని అరమాల అంటాం. సో ఇది ఎక్కడ ఉంది? అరమాం ఇన్ కేవ్ అంటే గుంటపల్లి. రిమెంబర్ దిస్, ఇంపార్టెంట్. నెక్స్ట్ అజంతా కేవ్ గురించి నేను మీకు ఇంకా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచ్.